మనకన్నా ఎదలు మనతో చెప్పించుకోవడానికి రెడీగా ఉన్నారు. పదా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కూర్చోండి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఇక ట్రైనింగ్ మొదలెడదాం. ఇంకొకరు రావాలి రాజుబాబు. ఎవర్రా? నేనే. ఎవరండి మీరు? హాయ్, దిస్ ఇస్ మీరా. చూడండి, మీరు బట్టలు వేసుకొని రాకపోయినా పర్లేదు, బట్ టైంకి రాకపోతే నాకు మా చెడ్డ కోపం వచ్చేస్తుందండి. వాళ్ళని క్లయింట్ పంపించాడు. వాళ్ళనేమన్నా అంటే మన కాంట్రాక్ట్ బాగుడు అప్పి క్లాస్. మీరు కూర్చోండి కూర్చోండి. సోదరి మల్లారా, వాళ్ళని మీటింగ్ ఉండడానికి రాలేదు, ట్రైనింగ్ కొట్టారు. డియర్ ఫ్రెండ్స్ అని పిలువ. సరే మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారో మీకు తెలుసు, నాకు తెలుసు. ఆడియన్స్ కి తెలీదు, చెప్పించావు. అంతరిక్షం నుండి ఆవకాయ వరకు దేని గురించి తెలుసుకోవాలన్నా, ఏది కావాలన్నా అంతర్జాలంలో సెర్చింగ్ చేసేసి పట్టేసుకుంటున్నారు. నాకు లవర్ కావాలి, దొరుకుతుందా? లవర్లు రెడీమేడ్ గా దొరకరు బాబు. దొరికిన అమ్మాయిని లవ్ చేసేయాలి. కోసా అంటే ఏం చేయాలండి? నీ పర్సులో బాగా డబ్బులు ఉండాలి, నీకు దొరికిన అమ్మాయి ఖాళీగా ఉండాలి. అబ్బా, లేడీస్ ముందు ఏంటండి డిస్కషన్స్? ట్రైనింగ్ స్టార్ట్ చేయండి. కాంటెంట్ నుండి పక్కకి వెళ్తే కాల్ చేస్తాను బాబే. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి కూర్చోండి కూర్చోండి. మన పప్పరప్ప ఛానల్లో యాంకరింగ్, సినిమా రిపోర్టింగ్, విఐపి ఇంటర్వ్యూలు, రంగురాళ్ళు పబ్లిసిటీలు, గుసగుసలు, రుసరుసలు, ఇంకా చాలా ఉన్నాయి. అన్నిటి గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలి. అంటే మేము ఇచ్చే ట్రైనింగ్ మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. మన తెలుగు ప్రజానికానికి ఇష్టమైనవి రెండే రెండు. ఏంటవి? ఏముంది? సీరియల్స్, రియల్ ఎస్టేట్స్. కాదు, సినిమాలు, గాసిప్స్. ముందు మనం సినిమా న్యూస్ ఎలా రిపోర్టింగ్ చేయాలో తెలుసుకుందాం. కొత్త సినిమా రిలీజ్ అయితే ఏం చేస్తాం? ఇంటర్నెట్ లో పైరసీ కాపీ చూసేస్తా. నా బాయ్ ఫ్రెండ్ ని నైట్ షోకి టికెట్ తీసుకురమ్మని చెప్తా. నేను అడిగింది న్యూస్లు. మనం సినిమాల గురించి రిపోర్ట్ చెప్పాలి. మీరైతే ఏం చెప్తారు? ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంది అని అడుగుతా. డైరెక్షన్ వీకా స్ట్రాంగా? హీరో హీరోయిన్ ఇలా పర్ఫార్మ్ చేశారో చెప్తాను. మళ్ళీ ఎత్తామంట కుసా. అవన్నీ చెప్తే అది రివ్యూ కాదు, సినిమా పబ్లిసిటీ అవుద్ది. ఇక్కడ మనం పట్టుకోవాల్సింది సినిమా పరిస్థితి కాదు, మన ప్రోగ్రామ్ కి లైక్స్ ఎలా వస్తాయి అన్నది. అందుకే ఈ ప్రోగ్రామ్ చేసిన మన ఛానల్ ని దృష్టిలో పెట్టుకొని చేయాలి. గదెట్లా నువ్వే చెప్పు తంబి. ఆ సినిమా హీరో హీరోయిన్ ని మనం ఇంటర్వ్యూకి పిలవాలి. రిలీజ్ అయిన సినిమా గురించి ఒగ్గేసి వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ గురించి ఎక్కువగా అడగాలి. హీరోని ఇంతకు ముందు మీరు చేసిన హీరోయిన్ కి ఈ అమ్మాయికి తేడా ఏంటని అడగాలి. ఈ హీరోయిన్ తో ముద్దు సీన్ చేసినప్పుడు మరి ఎవరైనా పాత అమ్మాయిలు గుర్తుకొచ్చారా? షూటింగ్ లో మీరిద్దరు చాలా క్లోజ్ గా ఉన్నారంటే నిజమేనా? అంటూ సిల్లీ క్వశ్చన్స్ అడిగితే మన ప్రోగ్రామ్ కి బోల్డ్ అని లైక్స్ వస్తాయి. పొండి, మీరు మరీను వింటుంటేనే సిగ్గేసిస్తుంది. ఎలా అడుగుతా? జనం నీ సిగ్గు ముఖాన్ని చూడరు, వాళ్ళకి కావాల్సింది గాసిప్స్. సిగ్గు లేకుండా సిగ్గుపడే క్వశ్చన్స్ ఎలా వేయాలో మేము ఇప్పుడు మీకు రిహార్సల్స్ చేసి చూపిస్తాం, నేర్చుకోండి. కూసంతసేపు మా బంటిగాడిని హీరో, నన్ను హీరోయిన్ ని అనుకోండి. మరి నేను యాంకర్ అనుకో. షో పేరేంటి? రచ్చ రంబోల. మీ సినిమా పేరేంటి? రహస్య యుద్ధం. ఓ అబ్బబ్బబ్బా, ఆ పేరు నాలో చాలా బాగుందండి. మీరేంటో స్టార్ట్ చేసేసుకోండి. పప్పరపా ఛానల్ వారి రచ్చరంబోల కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు రహస్య యుద్ధం హీరో క్రేజీ స్టార్ మాస్, ట్వింకిల్ స్టార్ మామి ఉన్నారు. స్టార్స్ గురించి ఇంట్రొడక్షన్ అవసరం లేదు కానీ క్వశ్చన్స్ అడుగు. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఏంటి మామి గారు? ఈ ఫిల్మ్ లో నాది బబ్లీ క్యారెక్టర్, చాలా డిఫరెంట్ క్యారెక్టరైజేషన్.
చెప్పాలంటే మామీది చాలా స్కోప్ ఉన్న క్యారెక్టర్ అండి. క్వశ్చన్ అడిగింది ఎవరిని? మామీని. మరి నువ్వెందుకు ఆన్సర్ చెప్తున్నావు? మూసుకొని కూర్చో. మీకు స్క్రిప్ట్ లో బాగా నచ్చిందేంటి? నా పెర్ఫార్మెన్స్ కున్న స్కోప్. ప్రొడ్యూసర్ ఫ్యాన్సీ పేమెంట్ ఇచ్చారో తెలిసింది, నిజమేనా? మేము కళను నమ్ముకున్నామండి, డబ్బుని కాదు. జనం చెప్పట్లే మాకు అవార్డులు రివార్డులు. ఏయ్, నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. ఇది ఇంటర్వ్యూనా ఇంట్రాగేషనా? మాకు నచ్చింది మాత్రమే మేము చెప్తాం, మీరు వినాలి. చూడుమా, ఫ్యాన్స్ కి రెస్పెక్ట్ ఇచ్చే పద్ధతి ఇది కాదు. మేము బయలుదేరుతున్నాం. నేను కూడా. ఏయ్, వెళ్ళిపోతారా? అంత మీ ఇష్టమేనా? మీకోసం, మీ సినిమా కోసం 3 రోజులుగా పబ్లిసిటీ చేస్తుంటే ఇప్పుడు షో మధ్యలో వెళ్ళిపోతారా? ప్లీజ్ కూల్ 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 కూర్చోండి కూర్చోండి. మామీ కూర్చో. అమ్మా, ఈ సినిమాకి రహస్య యుద్ధం అని పేరు ఎందుకు పెట్టారు? ప్రొడ్యూసర్ కి నచ్చింది పెట్టుకున్నారు. నాకు చాలా బాగా నచ్చింది కదా. క్రేజీ స్టార్ ని కొడితే ఈ ట్వింకిల్ స్టార్ మామీ హర్ట్ అవుతుంది. రా, ఇప్పుడు హట్ అవ్వు. అసలు మా సినిమాకి మేము ఏం పేరు పెట్టుకుంటే నీకేంటి? మరి మీ సినిమా ప్రమోషన్ కి మా ప్రోగ్రామ్ కి ఎందుకు వచ్చారా? నాకు తిక్కరేగే ఆన్సర్స్ చెప్తే ఇద్దరిని ఇక్కడ చంపేస్తాను. బంటు బాబు, ఈ మీరా క్యారెక్టర్ లకు బాగా ఇన్వాల్వ్ అయిపోయింది. ఏంటి గుసగుసలాడుకుంటున్నారు? ట్వింకిల్ స్టార్ కి రాత్రికి బాంబేలో షూటింగ్ ఉంది. తొందరగా ఆడియన్ కాల్ తీసుకొని తనను వదిలేస్తే. ఓకే కలర్స్, మీ ఫేవరెట్ స్టార్స్ హీరోతో హీరోయిన్ తో మాట్లాడాలనుకుంటే కాల్ చేయండి 00112233445566. ఇదేంటండి ఇంత పెద్ద నంబర్ ఉంది? ఇది శాటిలైట్ ఫోన్ నెంబర్, ఇలాగే ఉంటుంది. ఫోన్ చేయండి. హలో, క్రేజీ స్టార్ మాస్ గారండి? యా నేనేనండి. మీరెవరు? నా పేరు బల్లెం జాకీ అండి. మాది చింతలపూడండి. మీ రహస్య యుద్ధం సినిమా చూస్తానండి. ఎలా ఉంది జాకీ గారు? చెండలంగా ఉందిరా ఎదవా. ఫైల్స్ వచ్చే ఇలకలా గింతావు, అది డాన్స్ ఏంట్రా? ఏను ముందు ఇలక్కెలా ఉంది, అది హీరోయిన్ ఎట్రా యాక్ట్రెస్ ఎదవా. ఎరా తల్లి తాలి తాకట్టు పెట్టి హీరోయిన్ కి సినిమా చూపిస్తావా? ఎదవా సచ్చినోడా. మీరు తప్ప. చిన్నరమై కుందెల మొహమ్మడా, నీ సినిమా ఫ్లాప్. నువ్వు ఒక వేస్ట్ ఫెల్ అవి. ఏయ్, నువ్వు నా ఫ్యాన్ కాదు, ఆ బేరింగ్ బీమ్ ఫ్యాన్. అందుకేనా తిడుతున్నా? నీ బతుకు ఫ్యాన్ కూడా కావాలరా ఎదవా. మా హీరోనే తిడతావా? నీ 4 కోసేస్తాను. ఏంటి చెప్ప ఎదవా. భలే తిట్టా మామీ. ఐ లైక్ యువర్ గట్స్. ఆహా, ఆడియన్స్ ని తిడతారా మీరు? ఈ సినిమా రిపోర్టింగ్ చాలు, నెక్స్ట్ యాంకరింగ్ వెళ్దాం. మై డియర్ స్టూడెంట్స్, మనం ఇప్పుడు యాంకరింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. వంటల ప్రోగ్రామ్ కి నిన్ను యాంకర్ గా పెడితే ఎలా చేస్తావో చేసి చూపించు. మా వంట మీ ఇంటే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ దినం మనం కాకరకాయ కూర ఏ విధంగా వండాలో శ్రీమతి శోభారాణి గారిని అడిగి తెలుసుకుందాం. ఎవరమ్మా నీవే? గరిగిపడండి. నాన్నగారు ఏం చేస్తారు? రిటైర్డ్ తెలుగు టీచర్ అండి. ఓహో, చూడమ్మా సుజాత, టీ షాప్ లో 2 రూపాయలు ఇస్తే మసాలా బన్ ఇస్తాడు. అదే బేకరీకి వెళ్ళి బర్గర్ అని అడిగితే 70 రూపాయలు దొబ్బేసి అదే బండ్లో నానా చెత్త పెట్టేస్తాడు. దానికి దీనికి తేడా ఏంటి? ఏముందండి, 68 రూపాయలు. తేడా డబ్బుల్లో కాదు, కలరింగ్ లో ఉంది. యాంకరింగ్ కూడా అలాంటిదే. మాట బంద్లా ఉండకూడదు, బర్గర్ లా ఉండాలి. అర్థం కాలేదండి. అది చాలా సింపుల్. తెలుగు ఒత్తి పలకకుండా ఒత్తులు వదిలేసి మధ్య మధ్యలో ఇంగ్లీష్ కలిపి మాట్లాడాలి. కరెంటు తాకిన కాకిలా మెలికిలు తిరిగిపోవాలి. మధ్య మధ్యలో నవ్వురాని జోకులెత్తు మనమే నవ్వుకుంటూ మీద పడిపోవాలి. మీద అడిపోవాలి. కంటి గుడ్డు కుదురుగా ఉండకూడదు. ఇంకా అర్థం కాలేదా? నేను చేసి చూపిస్తాను. నీకు అట్టిపండు తిన్నంత ఈజీగా అర్థమైపోతాయి.
మీరిద్దరు అత్తా కోడళ్ళు. ప్రోగ్రామ్ పేరేంటి? సిరిగిన సీర, సరేనా? నీ పేరు శివంగి, నీ కోడల పేరు సంపంగి. టాస్క్ ఏంటి? నీ మొగుడు నీతో బాగుంటాడా, నీ అత్త శివంగితో అభిమానంగా ఉంటాడా, మీరిద్దరే తేల్చేయాలి. నా మొగుడెవరు? బాబు జాకి నీ- రామ్మా. దా. ఈ క్యారెక్టర్ పేరేంటి? దీనికి అసలు తప్ప అన్ని కావాలి. లవంగం, సరేనా? షో స్టార్ట్ చేయండి, నేను యాంకరింగ్ చేస్తాను. లవంగం, నువ్వు నాకు ఇచ్చిన ఎరుపు రంగు పట్టు చీర చాలా బాగుందిరా. నీకు ఆ కలర్ బాగుంటుందని సంపంగే నా చేత కొనిపించిందమ్మా. మీరు అత్తయ్య గారికి ఎరుపంటే ఇష్టం అని మీరు కదా చెప్పారు. అంతంత డబ్బు తగిలేసి అన్ని నాకే కొంటే సంపంగికి ఏం కొంటావురా? నాకు మీ ఆశీస్సులు, ఆయన అభిమానం చాలా అత్తయ్య. హలో, ప్రేమ మత్తులో ఉంచి నిన్ను బానిసలో వాడుకుంటున్నారని నాకు అనిపిస్తుంది సంపంగి. మీరు ఒక్క మాట మా అత్తయ్య గారినంటే మీకు మరీ దక్కదు. నీ అత్తకు చేయించిన కాసుల పేరు గురించి మీ ఆయన నీకు చెప్పాడా? వాడితో వాగుతున్నాడు, వాడు చెప్పేది నిజమా? అంటే అది నేను నీ కోడలికి ఊరి చివరన ఎకరం పొలం కొన్నాడు, నీ కొడుకు నీకు ఆ విషయం చెప్పాడా? ఏంటి, నాకు తెలియకుండా దానికి పొలం కొన్నావా లవంగం? అంటే అమ్మా తను ఏదో సరదా పడిందని. ఎకరం పొలం కోసం కన్న తల్లిని మోసం చేస్తావా? కాటికి కాలు చెప్పుకునే వయసులో నీకు కాసుల పేరు కావాల్సి వచ్చిందా? ఒసే సంపంగి, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. నేను నీ అత్తగారిని. ఏ శివంగి, నీ కొడుకుని 10 లక్షల కట్నం పోసి కొనుక్కున్నాను. అందులో బోడి 2 లక్షలు పెట్టి ఎకరం కొన్నాడు. తల్లిని మోసం చేసిన కొడుకుగా, భార్యకి ద్రోహం చేసిన భర్తగా ఇప్పుడు నీ ఫీలింగ్ ఏంటి లవంగం? నువ్వు ఆగవయ్యా. ఈ దరిద్రుడు ఇంకా దానికి ఏం తగలేశాడో కనుక్కో. 10 లక్షలు తెచ్చిచ్చా, నాకేం పెట్టినా తక్కువే. అలా సుత్తమేంటి లవంగం? మీ అమ్మగారి పేరు మీద వేసిన 2 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ గురించి కూడా మీ సంపంగి తెలియదా? ఆఫీస్ లో లోన్ పెట్టానని చెప్పి ఆ డబ్బులు మీ అమ్మకి దోచిపెట్టావు. నాకు తెలియకుండా ఇంకేం రాసిచ్చావా? అడుగుతు నిన్నేరా? ఈ బాధలు అర్థం చేసుకోవడానికి నాకు అమ్మలేదు, పెళ్లి కాలేదు. అందుకే నేను ఈ సమాధానం చెప్పలేను. ఈ క్యారెక్టర్ నుంచి నేను డ్రాపు. అమ్మో. రజగారు, ఆ. మీరు రండి. ఇలాంటి పంచాయతీలు నేను చిన్నప్పటి నుండి చాలా చూశాను. ఓ. ఇప్పుడు చూడు ఎర్రగా తెస్తా. మీకు నేను ప్రేమను చూపించాను, మీరు నాకు నరకం చూపిస్తారా? లవంగం, 9 నెలలు మోద్దామంటే కంగారు పడి 7 నెలలకే బయటకు వచ్చేసావు. నెల తక్కువైనా నీకేమీ తక్కువ కాకుండా చూసుకున్నాన్రా. నన్ను మోసం చేస్తావారా? నీకు జీతం తక్కువైనా జీవితం బాగుంటుందని నిన్ను కట్టుకున్నాను. ఈ ముసలాని కోసం నాకు అబద్ధం చెప్తావా? యావగోళ, నేను మగాణ్ణి, నాకు నచ్చినట్టు నేను చేస్తాను, నాకు నచ్చినట్టు నేను ఉంటాను. నేను తెచ్చిన 10 లక్షల డబ్బుతో బతుకుతున్నాడువి, నా మీద అరుస్తావా? పెళ్ళాం కొడుతుంటే అలా ఎదోలా చూస్తావేంట్రా? ఈ రోజు అదో నేను తేలిపోవాలి. సేమ్ టు అదే, సేమ్. నాది అదే డైలాగ్. ఆబు! అబ్బా! లవంగం, ఛే! అదేంట్రా బంటి, ఆ మీర పగబండి ఎలుగుబంట్ల అలా కుమ్మేస్తుంది. పిల్లి పాలు దొంగతనంగా తాగినప్పుడే కుమ్మేరి వదిలేస్తే మనం తినే చికెన్లు షేరడుతుంది. హ, ఈ బోర్డు రాజని టచ్ చేసిన వాళ్ళని ఎందుకు వదులుతానరా? దెబ్బకి దెబ్బ, రక్తానికి రక్తం, ఈ రాజా ఫిలాసఫీ. రివెంజ్ ఎలా తీర్చుకుంటావు రాజబాబు? నెక్స్ట్ రంగురాళ్ళ పబ్లిసిటీ గురించి ప్రాక్టీస్ చేయిస్తాగా, అప్పుడు ఆడియన్ల మధ్యలో ఎంట్రీ ఇచ్చి నువ్వు చెప్పిన రంగురాళ్ళు వాడి నేను నష్టపోయానని గొడవ పెట్టుకొని నువ్వు ఇరగదీస్తావు అంతేగా? అబ్బా బంటి బాబు, నాతో తిరిగి తిరిగి నీ బ్రెయిన్ చాలా షార్ప్ అయిపోయింది రే. అన్నిటికన్నా అతి ముఖ్యమైన ప్రోగ్రాం
రంగురాళ్ళు. వాటితో ఆడియన్స్ ని ఎలా నమ్మించాలో నేర్పిస్తాను. ఈ రంగురాళ్ళని జనాలు నమ్ముతారా? మన దేశంలో చేసే పని మీద నమ్మకం లేనోళ్ళు, పక్కోళ్ళు ఎదుగుదల చూసి ఓరలేనోళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉన్నంత కాలం జాతకాలు రంగురాళ్ళ డిమాండ్ కి డోకా ఉండదు. కష్టాల్లో ఉన్న వారికి ఏ లైఫ్ పెట్టుకోవాలో చెప్పాలి. ఏ కష్టం లేని వాళ్ళకి రాబోయే కష్టం గురించి రాయి పెట్టుకోమని చెప్పాలి. నమ్మని వారిని నమ్మించాలి. నమ్మిన వాడిని ఎలా కొనిపించాలి. అది ఎలాగో చెప్పండి. కోపం ఉన్నోడికి కెంపు పెట్టుకోమనాలి. సైలెంట్ గా ఉన్నోడికి పిల్లి కన్ను పెట్టుకోమనాలి. ఆరోగ్యం కోసం ముత్యం, ఆకర్షణ కోసం వజ్రం, ఆత్మరక్షణ కోసం పగడం, ప్రాబ్లమ్స్ బట్టి స్టోన్స్ చెప్పాలి. జాతి రత్నం పెట్టుకుంటే మంచం మీద ఉన్నోడు ఒలింపిక్స్ లో స్వర్ణం చేయగలడని, ముత్యం పెట్టుకుంటే కమలాసన్ లాంటి మొగుడొస్తాడని చెప్పాలి. నేను చెప్పింది విన్నారుగా. ఓ పాలొచ్చి చేసి చూపించండి. మీరా జాకి మిద్దరు రండి. మీ జీవితాన్ని మార్చే రంగురాళ్ళు ప్రోగ్రామ్ కి స్వాగతం, సుస్వాగతం. నక్కవారి నవరత్నాల ఉంగరాలని ధరించండి. మీ జీవితాన్ని స్వర్గమయం చేసుకోండి. ఆపండ్రా. స్వర్గం కాదురా, నా జీవితం జంగిడిలో జంతికి అయిపోయింది. మీరు కలిసి వస్తుందని చెప్తేనే మీ దగ్గర 4 రాళ్ళు కొన్నా, కానీ ఆ అదృష్టం కలిసి రాలేదు. మరి ఏం జరిగింది? దరిద్రం రాకెట్ లాగా వచ్చింది. అసలు ఇంకా మా ఛానల్ స్టార్ట్ చేయలేదు. మా షో ఎక్కడ చూసావు, ఎలా కొన్నావు? ఇది మరీ షార్ప్గా ఉంది బాబు. అంటే ఇలా ఎవరైనా వచ్చి గొడవ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏంటి చేస్తారు? 4 పీకి బయటికి లాగేస్తాం. కస్టమర్ మీద చేయకుండా కన్విన్సింగ్ చేయాలి. ఎలా చేస్తారు చూపించండి. ఓకే, మీకేం ప్రాబ్లం వచ్చిందో చెప్పండి. నాకు పెళ్లి కాలేదంటే పగడం పెట్టుకోమన్నారు. ఇది పెట్టుకున్నాక కూతురిని పెళ్లి ఆగిపోయింది. మరి పెళ్లి కుదిరిన తర్వాత పగడం తీసేయాలి. మీరు తీసేయలేదు, అందుకే పెళ్ళకపోయిందిరా ఫుల్. హలో, నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. నా బిజినెస్ లో లాభం కోసం ముత్తి పెట్టుకోమన్నారు. పెట్టుకున్నాను, కానీ లాభం రాలేదు. నీదే బిజినెస్? ఇనప సామాన్ల బిజినెస్. అయితే నువ్వు నీలం పెట్టుకోవాలి. ముత్యం ఎందుకు పెట్టుకున్నావు? డీటెయిల్స్ ఇవ్వకుండా స్టోన్ తీసుకోవడం నీదే తప్పు. నెక్స్ట్. ఆరోగ్యం కోసం ఇంకేం పెట్టుకోమన్నారు, కానీ ఏది ఆరోగ్యం? నీకేం ప్రాబ్లం వచ్చింది? జ్వరం వచ్చింది. కెంపు క్యాన్సర్ రాకుండా పెట్టుకుంటారా? నీకు రాలేదు కదా. నీకంటే నేను జాతరలో బోర్లు అమ్ముకునే వాళ్ళ కనబడుతున్నానా? మీ రాళ్ళ వల్ల నాకు నష్టం జరిగింది. నాకు న్యాయం కావాలి, లేదంటే ఏం చేస్తారు కస్టమర్ గారు? నిన్ను ఈ మీ ఆఫీస్ లో అందరినీ లైవ్ లో నిలబెట్టి తాట తీసేస్తాను. ఆడపిల్లని అందులోనూ లైవ్ లో కొడతానంటారా? వీడి ప్లాన్ పర్ఫెక్ట్, కన్నోరి దరిద్రం. అమ్మా, ఏమంటే నాలో ప్రతీకారం గొడ్డు కర్రల మండిపోతుందిరా. అమ్మా, మీరే నిన్ను ప్లాన్ చేసుకుంటున్నట్టుంది రాజా. అందుకే నేను ప్లాన్ చేశాను. దేనికి? పారిపోవడానికా? కాదు, పగ తీసుకోవడానికి. నన్ను 4 ముందు కొట్టింది, నేను తిరిగి దెబ్బ కొడతా. ఎలా? ట్రైనింగ్ అయిపోయిందని వజ్ర కంపెనీ ఎండిని పిలుస్తా. ఆడి ముందు వీళ్ళని డెమో చూపించమంట. మనం ఏం నేర్పాము వాళ్ళు చేసి చూపిస్తారు. మనం నేర్పిందే వాళ్ళు చేస్తారు. అందులో మీరా చేసిన తప్పులు పట్టుకొని అవమానించి తిట్టి కొట్టి బయటికి గెంటేస్తా. ఏ హవా! రాజాబాబు, అందరూ బాగా నేర్చుకున్నారు కదా? మీరే చూడండి సార్. జాకీ ఎండి గారికి మన ఛానల్లో అతుకుల బతుకు ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో చేసి చూపించు. హాయ్, హలో, వెల్కమ్ ఎవ్రీబడి. మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నా అతుకుల బతుకు ప్రోగ్రామ్ కి జనం ఆసక్తి ఎందుకు చూపిస్తున్నారో, ఉత్కంఠ ఎందుకు చూపిస్తున్నారో సరిగ్గా చెప్పు. ఓకే 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 ఓకే. సాఫీగా సాగిపోతే బతుకు, ఊనపడిపోతే అతుకు. ఇదే జీవితం. ప్రోగ్రామ్ చెప్పరా అంటే పోయిటరీ చెప్తావేంట్రా?
నన్ను కొడుతున్నావేంటి ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా ముందు కంటెంట్ 2 లైన్లు చెప్పాలరా. ఆ, ఇక్కడ ట్రైనర్ నువ్వా నేనా? నీకు అసలు ట్రైనింగ్ అంటే ఏంటో తెలుసా? ఆ, చూసారు ఎర్రబాబు గారు, ఈ పిల్ల ఎంత ఎటకరంగా మాట్లాడుతుందో. ఎవరన్నా దీనికి రెస్పెక్ట్ లేదండి. వెంటనే ఈ అమ్మాయి మీద కేసు పెట్టేసి బయటికి గెంటేసేయండి. గెంటాల్సింది నన్ను కాదురా, నిన్ను. నువ్వు ఇచ్చే బాడీ ట్రైనింగ్ కి మళ్ళీ నీకు ట్రైనర్ అనే పేరు ఉందా? ఇలా వాడుతుంటే మీరేం మాట్లాడరండి సార్. నువ్వెలా కోచింగ్ ఇస్తున్నావో తెలుసుకోవడానికి నేనే ఈ అమ్మాయికి మారు వేషం వేసి కోచింగ్ పంపించా. నాకు టెస్టింగ్ ఎంతగా ఎవరైనా నువ్వు? నేనేరా యాంగ్రీ బర్డ్ అంచనాని. సొట్ట ముక్కు ముఖం దానా, నువ్వు నన్ను చెకింగ్ చేయడానికి వచ్చావా? ఈ అమ్మాయికి ఆడాలని నేర్పించడం తప్ప ఆడియన్స్ నవ్వించడం తెలియదు ఎర్రబాబు గారు. వీడిచ్చిన ట్రైనింగ్ తో మనం ఛానల్ ఓపెన్ చేస్తే లైక్స్ కాదు చెప్పులు వస్తాయి వీరబాబు గారు. వీడొక వేస్ట్. వీడి ట్రైనింగ్ అంతకన్నా వరస్ట్. నన్నే వేస్ట్ అంటావా? కొట్టానంటే కోమలకి వెళ్ళిపోతావు. మీరెవర్రా పర్మిషన్ లేకుండా ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోయారు? నిరంతర శోభావాహిని టిఆర్పి అమృతవర్షిణి మా డైరెక్టర్ అసోసియేషన్ మెంబర్ ఎగిరిబడి అంజనం మీద చేయెత్తుతావా? చెయ్యడం కాదురా, చెమడ లాగేస్తాను. రాజబాబు కోపం వస్తే ఏం జరుగుతుందో తెలుసా? అయితే రూమ్ లో తీసుకెళ్లి తేల్చుకుందాం. మనం అంటే ఆ మాత్రం భయం ఉండదు. ఫల 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 ఫలమే. రాజాని తగిలెట్టేశారు అక్క. హింస నాకు నచ్చదురా. కొట్టడం తిట్టడం ఓల్డ్ ఫ్యాషన్. వాడికి లాఫింగ్ గ్యాస్ పెట్టాను. మమ్మల్ని ఏడిపించినందుకు వాడిని నవ్వించి నవ్వించి నరకం చూపిస్తాను. పదనల్లా చచ్చిపోలేకుండా వచ్చి కాపాడరా. రాజబాబు